డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా ఎవరెవరికి వారి యొక్క ఉద్యోగ విషయంలో ఇబ్బందులు కలుగుతాయి, ఆ కెరీర్ని నిర్ణయించే సమయం అనేది ఏది, ఎవరు వారి యొక్క విద్యాభ్యాసంలో 10వ తరగతి అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్లోకి వెళ్ళేటప్పుడు వారి యొక్క కెరీర్ని డిజైన్ చేసుకోవాలి, ఇలాంటి అంశాలని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈరోజు చర్చించబోతున్నాం. ఇదేమిటండి అని మీకు ఆశ్చర్యంగా కూడా కలగొచ్చు. సాధారణంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల జనాభాలో దాదాపు 100 కోట్ల మంది ఇలాంటి సమస్యలతోనే బాధపడుతున్నారు. అదేమిటంటే వారి బిడ్డల్ని చదివిస్తున్నారు, ఏదో గాలివాటంగా 10వ తరగతి పూర్తయింది కాబట్టి ఇంటర్మీడియట్లో వారికి నచ్చినటువంటి కోర్సులో ఎంపీసీలోనో బైపీసీలోనో సిఈసీలోనో హెచ్ఈసీలోనో లేదా ఎంబైపీసీలోనో దేంట్లో ఒక దాంట్లో చేర్పించేస్తారు. లేదా 10th క్లాస్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి డిప్లొమా కోర్సులో కూడా జాయిన్ చేపిస్తారు, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయము కరెక్ట్గా లేకపోవడం వల్ల వాళ్ళు ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీకి వెళ్ళి డిగ్రీ కూడా పూర్తి చేసిన తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో చేరాలన్నటువంటి నెపంతో చేరినా అందులో గొప్పగా రాణించకుండా అడుగడుగున అనేకమైన కష్టాలు పడేవారు ఎవరై ఉంటారు అనే దాన్ని కూడా మనం చర్చించబోతున్నాం. జనరల్గా తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డలు, అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయిని కావచ్చు, కలిగి ఉంటే వారు 10th క్లాస్కి వెళ్ళి పాస్ అవబోతున్నారు అన్న సమయంలోనే నెక్స్ట్ కెరీర్ ఏమిటి, వాట్ నెక్స్ట్, ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ తీసుకుంటే వీరి యొక్క కెరీర్ బాగుంటుంది, వారి యొక్క ప్రొఫెషన్ని చూజ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, వీరు ఏమి చేయడానికి ఈ జన్మ ఎత్తినారు అన్న విషయాల్ని డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా మనము క్లియర్గా డిజైన్ చేసి ఇస్తుంటాం. అయితే ప్రత్యేకంగా అందరూ కూడాను 10వ తరగతి పూర్తయిన వెంటనే జ్యోతిష్యుల్ని కలుస్తారంటే కలవరు. కానీ పర్టికులర్గా ఎవరు కలవాలి అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే కాంబినేషన్ వారి జాతకంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు వారి బిడ్డలు 10వ తరగతి పూర్తయి ఇంటర్మీడియట్లోకి వెళ్ళేటప్పుడే ఏ కోర్స్ తీసుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాతే జాయిన్ చేపిస్తే ఉత్తమం అని నేను సవినయంగా తెలియజేస్తున్నాను. జనరల్గా దీనికి మనం ఏం చేస్తామంటే అనేక జ్యోతిషాస్త్ర పరిజ్ఞానాలు ఉన్నాయి. అందులో మామూలుగా ప్రాథమిక విద్యని 4వ భావంగాను, డిగ్రీ స్థాయిలో చదువుని 5వ భాగంగాను, పీజీ స్థాయిలో చెప్పే చదువుని 9వ భాగంగా చూసి చెప్తుంటారు. వీరు ఏం చదువుకున్నా వారు ప్రాథమిక విద్యను పూర్తి చేశారా, లేదా డిగ్రీని పూర్తి చేశారా,
లేదా పీజీని పూర్తి చేశారా అనేది కాదు ఇక్కడ లెక్క. వాళ్ళు కెరియర్గా ఏ దాన్ని ఎన్నుకున్నారు అనేది ఇంపార్టెంట్. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అందుకని మనం ఏం చేస్తామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకరి జాతకంలో పరిశీలించేటప్పుడు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు కెరీర్ గురించి మనకు సూచ్ చేయండి అని అడిగినప్పుడు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే లగ్నము, లగ్నాధిపతి తీసుకున్నటువంటి నక్షత్రము, రాశిపడి నక్షత్రాలు వీటన్నిటిని పరిశీలించి 6వ భావము 6వ భావాధిపతి, 10వ భావం 10వ భావాధిపతి మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం. అలా కాన్సన్ట్రేషన్ చేసి ఈ 6వ భావము 6వ భావాధిపతి, 10వ భావం 10వ భావాధిపతి ఏ గ్రహంతో సంబంధపడిందా, లేదా ఏ నక్షత్రం సంబంధపడింది, ఏ భావంతో సంబంధపడింది అన్న విషయాల్ని మనం తీసుకొని ఇందులో వెరీ స్ట్రాంగ్ కర్మ లగ్నముతో ఏమి కనెక్ట్ అవుతుందని తీసుకొని ఇది చేస్తే మీరు గొప్ప స్థాయికి వస్తారు, ఈ బిడ్డని ఈ ప్రొఫెషన్లోకి తీసుకెళ్ళండి అని చెప్తాం. అంటే ప్రొఫెషనే చెప్పేస్తున్నాం డైరెక్ట్గా. అప్పుడు ఏ కోర్సులో జాయిన్ చేపిస్తే ఆ ప్రొఫెషన్ టచ్ అవుతుంది అనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఇంజనీరింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, కానీ అక్కడ ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీరింగ్కి వెళ్ళాలా, మెకానికల్ ఇంజనీరింగ్కి వెళ్ళాలా, లేదా కెమికల్ ఇంజనీరింగ్ వెళ్ళాలా, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వెళ్ళాలా, మైనింగ్లోకి వెళ్ళాలా, ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి వెళ్ళాలా, రోబోటిక్ ఇంజనీరింగ్కి వెళ్ళాలనేది మనం డిసైడ్ చేస్తాం. అప్పుడు ఏమి చదివితే ఏమి కోర్స్ తీసుకుంటే ఫస్ట్లోని ఇనీషియల్గా వారు దాన్ని రాణించగలరు అనేది ఉంటుంది. ఇవేమీ చేయకుండా గుడ్డెద్ది చేనులో వేసినట్టుగా మా అబ్బాయి 10th క్లాస్ పాస్ అయినాడు, ఇంటర్మీడియట్కి వెళ్ళాడు, పక్కింటోడు ఎంపీసీ తీసుకున్నాడు, పక్కింటి అమ్మాయి బైపీసీ తీసుకునేది, ఇంకొక వాళ్ళు ఎంఈసీ తీసుకున్నారు, ఆ కాలేజీ మంచి పేరుంది, ఫస్ట్ ర్యాంక్ అని చూపిస్తున్నారు టీవీలో, కాబట్టి మా బిడ్డ కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, రాకపోయినా వాళ్ళు చెప్పించేస్తారు, ఏదో తెప్పించేస్తారనేసి జాయిన్ చేపిస్తారు. తీరా మొత్తం చదివేసిన తర్వాత ఆ ఉద్యోగం లేకుండా అల్లాడుతుంటారు. అలాంటి క్యాడర్ ఎవరనేది ఇప్పుడు నేను చెప్తున్నా. వీరు మాత్రమే వారు 10వ తరగతి పూర్తయిన వెంటనే ఏదేని ఇంటర్మీడియట్ కోర్సులో జాయిన్ అవ్వాలంటే మొదట నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలి. అలా తీసుకోకపోతే వీరికి ఉద్యోగ ప్రాప్తం అనేది ఉండదు. ఉద్యోగం ఏమి చేయాలో నిర్ణయించుకోలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంటారు. అదేమిటంటే ఒకటి నక్షత్రాలు చెప్తాను. అవేమిటంటే కుజకర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాలు కృత్తిక, పుబ్బ, మూల, రేవతి. ఈ 4 నక్షత్రాలు గుర్తుపెట్టుకోండి. ఏ దాంతో కనెక్ట్ చేస్తానో మీరు గుర్తుపెట్టుకొని మళ్ళీ నేను చెప్పేటప్పుడు అర్థం చేసుకోండి. ఈ 4 నక్షత్రాలు కానీ ఏమిటంటే కుజకర్మ రిజిస్ట్రీ, కుజశాపము, కుజదోషము. ఈ 4 నక్షత్రాల ఉద్యోగ సమస్యలు తెప్పిస్తుంది. ఈ 4 నక్షత్రాల వివాహ సమస్యలు తెప్పిస్తుంది. ఈ 4 నక్షత్రాలే ఆస్తి పాస్తుల సమస్యలు తెప్పిస్తుంది. ఇవి మనకు గుర్తుండాలి. ఓకే, ఇప్పుడు మనం ఏ టాపిక్ గురించి చెప్తున్నాము? ఉద్యోగం గురించి మాట్లాడుతున్నాం, ప్రొఫెషన్ గురించి మాట్లాడుతున్నాం, ఒక కెరీర్ని డిజైన్ చేసేదానికి మనం మాట్లాడుతున్నాం. ఈ కెరీర్ డిజైన్ చేసేటప్పుడు వీరు ఈ నక్షత్రాల్లో పుట్టున్నారు. అప్పుడు దీంతో పాటు 6-10 కాంబినేషన్ తీసుకుంటాం. 6వ భావము 6వ భావాధిపతి, ఈ రెండు కూడాను 11వ భావం 11వ భావాధిపతితో సంబంధపడిందా అంటే 6-11 కాంబినేషన్, 10-11 కాంబినేషన్, 1-6-10-11 కాంబినేషన్.
6వ భావంలోనే శని అనే గ్రహం కూర్చోవడం, లేదా 10వ భావంలో శని అనే గ్రహం కూర్చోవడం, 6వ భావాధిపతితో కానీ 10వ భావాధిపతితో కానీ శని అనే గ్రహం కూర్చోవడం, లేదా లగ్నాధిపతి వెళ్ళి కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు కనెక్ట్ అవడం, లగ్నాధిపతి వెళ్ళి కుజకర్మ కలిగినటువంటి భావమైనటువంటి 11వ భావంలో కూర్చోవడం, లగ్నంలోనే శని ఉండడము, లేదా లగ్నాధిపతి శని ఉండడం. ఈ కాంబినేషన్ ఉంటే ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడంటే 10వ తరగతి పూర్తయిన వెంటనే వాళ్ళ యొక్క కోర్సులో జాయిన్ అయినప్పుడు ఏ కోర్స్ తీసుకుంటే వాళ్ళ ప్రొఫెషన్ కరెక్ట్గా పోతుందని. లేదంటే ప్రపంచంలో ఉన్న 100 కోట్ల మందికి ఈ యొక్క కుజకర్మ కలిగినటువంటి వారికి ఇదే ఫార్ములానే చాలా దెబ్బతీసి పడేస్తుంది. ఎలాగంటే సరైన ప్రొఫెషన్ డిజైన్ కాకుండా, డిసిషన్ మేకింగ్ సరిగ్గా లేకుండా ఉద్యోగంలో చేరినా కానీ ఆ ఉద్యోగంలో 4 రోజులే ఆ ఉద్యోగంలో ఉండడము, 1 నెల కూడా జీతం తీసుకోకుండా ఇంకొక ఉద్యోగానికి మారడం. అక్కడ వాళ్ళు ప్రెజర్ తీసుకొస్తున్నారు, నన్ను ఇన్సిస్ట్ చేస్తున్నారు, ఎక్కువగా లోడ్ ఇస్తున్నారు, హెవీ లోడ్ నా మీద వేసేస్తున్నారు, కాబట్టి నేను ఇక్కడ పని చేయను, వేరే కంపెనీలోకి వెళ్తానని చెప్పడం. ఇలాంటివి. అందుకని వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటే చేసుకోవచ్చు. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. దాంట్లో ఏం తీసేసేసి పెట్టేసేది ఏముండదు. ఒకసారి జాయిన్ అయిపోతే వీళ్ళకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా చేయాల్సిందే. కానీ ఇక్కడ ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్ళేవారు ఈ 1, 6, 10, 11 కాంబినేషను, 1, 6వ భావాధిపతి కానీ 10వ భావాధిపతి నేరుగా వెళ్ళి కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు కనెక్ట్ అయిన వాళ్ళు, 6వ భావాధిపతి కానీ 10వ భావాధిపతి లగ్నాధిపతి అయినా కానీ శనితో కనెక్ట్ అయిన వాళ్ళు, లగ్నంలో కానీ 6లో కానీ 10లో కానీ శని ఉన్నటువంటి వాళ్ళు, ఈ కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ జాబ్ హోల్డర్స్గా ఉంటే వాళ్ళు అందులో రానియరు. ముళ్ళ కిరీటం పెట్టినట్టుగా ఉంటుంది ఏది ఉద్యోగం. దాంట్లో ఒక స్టాండర్డ్ అనేది ఉండదు. తెల్లవారితో పోతారు, సాయంత్రం వరకు వర్క్ చేస్తారు, వర్క్ లోడ్గా ఉంటుంది. ఇంకో ఆడేం అనలేరు. ఇంకా సీటు కింద ముళ్ళు పెట్టుకున్నట్టుగా కూర్చుందామా, లేదా ఈ సీట్ ఖాళీ చేసి వేరే సీట్కి వెళ్ళిపోదామా, వేరే ఉద్యోగానికి వెళ్ళిపోదామా అనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము ఇచ్చే సవినయమైనటువంటి సలహా ఏమిటంటే, మీ బిడ్డలు మీకు పుట్టుంటే కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో ఉండి 1, 6, 10, 11 కాంబినేషన్ కానీ 1, 6, 10 శని కాంబినేషన్ కానీ ఉంటే ఖచ్చితంగా మీ బిడ్డల్ని ఇంటర్మీడియట్ కోర్సులో జాయిన్ చేసేటప్పుడే ఏ కోర్సులోకి వెళ్తే బాగుంటుంది అనేది మనం డిసైడ్ చేసుకొని కానీ ముందుకెళ్తే వీరి యొక్క ఉద్యోగము, వీరి యొక్క కెరీరు, వీరి యొక్క ప్రొఫెషన్ పరంగా ఎక్సలెంట్ జీవితాన్ని మీరు అందించినట్లు అవుతారు. అంటే ఏమిటి అర్థం? ఇక్కడ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోకండి అంటున్నాను. ప్రివెన్షన్ ఇస్ ది బెటర్ దెన్ క్యూర్ అంటాం. మనం ముందుగా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మనల్ని ఉన్నత స్థాయిలో ఒక డెస్టినేషన్కి తీసుకెళ్ళి వదులుతుంది. అలా కాకుండా నిర్ణయం కరెక్ట్గా లేనప్పుడు మధ్యలోనే అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, ఎటు లేకుండా మనము అగ్నిగుండంలో దూకాలా అన్నటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేస్తుంది కర్మ. కాబట్టి ఇది అందుకే చెప్తుంటాను, మనము ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మనకు మంచి జీవితం ఏర్పడుతుంది. అంతా అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిందండి మా అబ్బాయిది, అతనికి ఏం ఉద్యోగమే రాలేదండి అని వస్తుంటారు. అక్కడ చూస్తే 161011 కాంబినేషన్ ఉంటుంది. కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల కర్మ రిజిస్ట్రీ, కుజకర్మ రిజిస్ట్రీ తీసుకుంటారు. ఏమిటండి ఇన్నాళ్ళు మీరు ఏం చేస్తున్నారంటే, మాకు తెలియదండి, ఆయన దగ్గరికి వెళ్ళామండి, స్వామి దగ్గరికి, ఆయన గవ్వలు వేసాడండి, దాయాలు వేసాడండి, ఆకులు పెట్టి ఇన్ని ఆకులు ఉన్నాయి కాబట్టి ఈ కోర్సులో జాయిన్ చేయించమన్నాడండి, లేదా ఈ దశ బాగుంది, ఈ దశ వచ్చేంత వరకు నీకు ఉద్యోగం వస్తుంది, అప్పుడు మంచిగా సెటిల్ అవుతారని చెప్తున్నారండి. ఏది నిజమని మామూలు నుంచి అడుగుతారు. ఇప్పుడు ఏలినాటి శని జరుగుతుంది, అర్ధాష్టమ శని జరుగుతుంది, జన్మ శని జరుగుతూ ఉంది. మీ అబ్బాయికి ఇప్పుడు ఉద్యోగం రాదు, ఉద్యోగం వచ్చినా అందులో నిలబడనేసి ఆప్షన్స్ చెప్పేసి పంపించేస్తున్నారండి అంటారు. అయితే నిజమేమిటి అంటే, మీరు తీసుకొచ్చుకున్నటువంటి కర్మ రిజిస్ట్రీ
ఆల్వేస్ విత్ యూ. అంటే ఏమిటి? మనం పుట్టి చనిపోయేంత వరకు మనం తీసుకొచ్చినట్టు కర్మ మన వెంటనే తిరుగుతూ ఉంటుంది. వేరెవర్ యూ గో దెర్ ఈజ్ యువర్ కర్మ. వేరెవర్ యూ గో ఇట్ విల్ నాట్ ఫర్గెట్ దేర్ డెస్టినీ. ఆ డెస్టినీ మర్చిపోదు, అది వస్తూనే ఉంటుంది, మన ముందు వచ్చి నిలబడుతుంటుంది. మనం దాన్ని టచ్ చేసినప్పుడు అది దాని ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకని మనము ఆల్రెడీ తప్పిదాలు చేసి బాధపడడం కంటే మీ బిడ్డల్ని పెంచి పెద్ద చేసి వారి విద్యాబుద్ధులు చెప్పించి ఒక మంచి ప్రొఫెషన్లో పెట్టాలనుకున్నప్పుడు ఇలాంటి కాంబినేషన్ దాదాపు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలోనే 100 కోట్ల మంది ఏదో ఒక విధంగా ప్రొఫెషన్లో ఇబ్బంది పడుతుంటారు. చాలామంది ఫోన్ చేస్తుంటారు, ఇతర దేశాల వాళ్ళు ఫోన్ చేస్తుంటారు, మన దేశంలో వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. ఏమండి మీరు డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంటే కదండి, మా అబ్బాయికి కొద్దిగా కెరీర్ గురించి చెప్పాలండి. ఏం చదువుకున్నాడు? అయిపోయిందండి. ఇలా ఇంజనీరింగ్ చేశాడు, సివిల్ ఇంజనీరింగ్ చేశాడు, మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు, లేకపోతే ఏదో ఒక ఇంజనీరింగో లేదా ఒక కోర్స్ చేశాడు. సరే అండి, అబ్బాయి జాతకం చూస్తే ఇలాంటి కాంబినేషన్. ఎవరండి ఈ కాంబినేషన్తో ఉండి ఇలాంటి కోర్సులో జాయిన్ చేయించాను? ఏమోటండి తెలియకుండా చేసేసామండి అంటారు. తెలియకుండా చేసినా తెలియచేసినా తప్పే, దాన్ని అనుభవించాల్సిందే. ఆ తప్పిదములకి ఎవరు బాధ్యుడు? ఇప్పుడు మీ బిడ్డ బాధ్యుడు, మీ బిడ్డ కానీ మీరు బాధ్యులు. దాన్ని అనుభవించాల్సింది మీరే. మంచి జరిగితే మాత్రము నా వల్లే జరిగిందంటారు, చెడ్డ జరిగితే మాత్రము ఈ పరిహారం చేస్తాము, ఆ దేవుడిని కొలుస్తాము, వాడు దేవుడే వచ్చి మనల్ని కాపాడుతాడు అనుకుంటాం. ఆ దేవుడు రాడు. మీరు చేసిన తప్పిదానికి మీరే కర్మ అనుభవించాలి, మీరే అనుభవించి తీరాలి. మంచి జరిగితే మాత్రం సంకలు గుద్దుకుంటారు, చెడ్డ జరిగితే మాత్రం పరిహారం చేసేసి నా కర్మ అండి అంటారు. ఏమని జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే మీ జాతకం బాగానే ఉంది కానీ మనం చేసుకున్న కర్మ ఉంది కదండి, ఆ కర్మ తీరలేదంటారు. అదే కదా మనం చెప్తాండి, అది ఆ కర్మ తీసుకోవడానికి మనం చేసే వృత్తినే దానికి నివారణ. ఇది మనం తెలుసుకుంటే చాలు. శుభం.